నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెనూ అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో విషాదం ఫిజిక్స్ ఉపాధ్యాయుడు వేధింపుతో విద్యార్థి ఆత్మహత్య ప్రజావేదికలో ఉచిత మెటీరియల్ అందజేసిన డిఎస్సి ఎమ్మెల్యే ఇచ్చిన మాటకు పాటుపడ్డారంటూ అభ్యర్థులు హర్షం వ్యక్తం ఉస్మానియా హాస్పిటల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానికులు కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ బకాయి ఫీజులను విడుదల చేయాలని రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వల్ల పీడీఎస్యు ఆధ్వర్యంలో ఈ నెల 17న చెలో అసెంబ్లీ ముట్టడిని పిలుపునిస్తూ పీడీఎస్యు రాష్ట్ర కోశాధికారి సురేష్తో మా ప్రతినిధి ముఖాముఖి. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో పెండింగ్లో ఉన్న బిల్లులను ఫీజు రిబైర్మెంట్ బిల్లులను మరియు తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అక్కడక్కడ జరుగుతున్న ఫుడ్ పాయిజన్పై ఎన్నో సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్నప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి లేడని ఎన్నో సమస్యలతో కూడుతున్న తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ రేపు చలో అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యు ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. మన మధ్యలో మనతో పాటు రాష్ట్ర కోశాధికారి సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రేపు జరగబోయే ప్రోగ్రాం ఏ విధంగా ఉంటున్నది, ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది ప్రజలు వస్తున్నారు, వారి పోరాటం ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. రాష్ట్ర కమిటీ పీడీఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి 20-30 సంఖ్యలో దాదాపు 200 మందితోటి మేము అసెంబ్లీ ముట్టడి నిర్వహించడం జరుగుతూ ఉంది రేపు. దీంట్లో మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది విద్యార్థులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరం గడిచినా కానీ ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వలన రాష్ట్రంలో వివిధ పాఠశాలలో కానీ కళాశాలల్లో కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం పేపర్లో న్యూస్లో ఫుడ్ పాయిజన్ జరిగి కొంతమంది విద్యార్థులు సంఖ్యలో 10ల సంఖ్యలో చనిపోవడం జరిగింది. 100ల సంఖ్యలో అస్వస్థకు గురి అయ్యి హాస్పిటల్లో చేరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేటివ్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం ద్వారా లక్షల రూపాయలు వాళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దీని కారణంగా విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. దాదాపు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నేటి వరకు కూడా దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు విడుదల కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత విద్యార్థులు పట్టా తీసుకుని బయటకు పోదామంటే ఈ విద్యా సంస్థలు ఏమంటున్నాయి, మీ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, స్కాలర్షిప్ రాలేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా డబ్బులు కడితేనే మేము మీకు పట్టాలు ఇస్తాము, టీసీలు ఇస్తాం, మెమోలు ఇస్తామని చెప్పేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోంది. దీనివలన విద్యార్థులు మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితో ఉండాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు నిన్న మొన్న హాస్టల్లో అందరూ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన ఎంపీలు కూడా అక్కడక్కడ హాస్టల్ విజిట్ చేసి భోజనం చేయడం జరిగింది. మేము కోరుతా ఉన్నాం, ఒక్కరోజు మీరు హాస్టల్ తనిఖేసి భోజనం చేయడం కాదు, ప్రతిరోజు విద్యార్థులు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, నాణ్యమైన పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తింటున్నారా లేదని ప్రతిరోజు తనిఖీ చేయాలి. మీరు పెంచిన మెస్ ఛార్జీలు ఏమవుతున్నాయి అవి టైంకి విడుదల చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా విద్యార్థులకు పౌష్టికాహారం అందుతూ ఉంది. ఇవన్నీ సరిగా లేవు కనుకనే మేము రేపు డిసెంబర్ 17వ తారీఖున పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సాంఘిక సంక్షేమ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు పౌష్టికాహారం మెనూ అమలవుతున్న విధానం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెనూ అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర చైర్మన్ గూడూరు శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ స్టేడియంలో నిర్మాణాలను తలపెట్టిన ఉస్మానియా హాస్పిటల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు బహిరంగ సభను గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వినోద్ కుమార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోషామహల్ నియోజకవర్గ స్థానికులు హైదరాబాద్ గోషామహల్ స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన సభలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి తమ గోషామహల్ నియోజకవర్గంలోనే ఉన్నదని, మరలా అదే నియోజకవర్గంలోని జననివాసాల మధ్య పోలిన స్టేడియంలో ఏర్పాటు చేయడం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్థానికులు హెచ్చరించారు. ఈరోజు గోషామహల్లో గ్రౌండ్లో ఉస్మానియా హాస్పిటల్ని నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్న సమయాన్ని సందర్భంగా దానికి వ్యతిరేకంగా గోషామహల్ నాలాపై ఈరోజు గోషామహల్ సంబంధించిన అందరూ కలిసి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గోషామహల్ ప్రజలందరూ ముక్తకంఠంగా గోషామహల్ గ్రౌండ్ లో ఉస్మానియా హాస్పిటల్ కట్టొద్దని తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ గోషామహల్ గ్రౌండ్ లో వస్తే మా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరము తీవ్రంగా నష్టపోతాము. మాకు వాయు కాలుష్యము, హెవీ ట్రాఫిక్ సమస్య, అనారోగ్య పరిస్థితులు అనే పరిస్థితులు వచ్చే ఉంటుంది. కాబట్టి దీన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. అదే సందర్భాన్ని కోసం ఈరోజు మేము సమావేశం నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మీ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ని రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భం పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ చేసే ఆలోచనను విరమించేదాకా మా ఉద్యమం కొనసాగుతుంది. ఈ రోజు గోషామహల్లోని గల్లీలో మా ఉద్యమం మొదలైంది. మీరు వినని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ ని పిలిచి మేము ఈ విషయాన్ని మేము వాళ్ళకి తెలియజేస్తాం. అలాగే అసెంబ్లీ, సెక్రటరియట్, కలెక్టర్ ఆఫీస్ లో ముట్టడించడానికి మేము వెనుకోము. ఎందుకంటే మాకు చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మేము దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. आप आके 1 साल हो रहा, आप कितने लोगों को परेशान करेंगे? या गोशामहल के लोग कम से कम 3 महीने से परेशान है. आपके पूरे अंदर आते, कौन कमिश्नर आप इनो आते, चेक करते, वो करते, ये करते. हमारी पूरे 4 बस्तियां यहाँ, गोशामहल, चाकनावाली, आर्या समाज, हिंदी नगर, पूरे अतराफ. ऐसा कोई भी कानून में नहीं है कि बीच बस्ती में हॉस्पिटल डाले. हॉस्पिटल आप डालो, आप कर रहे अच्छा काम है, वो बहुत नमस्कार्य कार्य है. मगर आप भगवान के लिए गोशामहल स्टेडियम में नको डालो. या बाजुक स्कूल है, बाजुक बोले कि हर चीज लोग एमसीएच के मोरियां हमेशा भरते रहते. यहाँ आप दया करके हमारे ऊपर कृपा करके आप यहाँ हॉस्पिटल मत डालो, आप कहीं दूर डालो. उसके लिए गोशामहल चाकनावाली वाले जो आपको हेल्प चाहिए वो हेल्प करेंगे. कर्म से भी और धन से भी, इससे भी आओ, आपको हेल्प करेंगे. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ప్రజా వేదికలో ఉచిత డిఎస్సి మెటీరియల్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు సౌజన్యంతో ఉచిత కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందిన అభ్యర్థులు టెట్లో మంచి మార్కులు సాధించారు. వారికి డిఎస్సి మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ శిక్షణతో పాటు మెటీరియల్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు. కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తామన్నారు. ఆయన నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడంటూ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకి వారు ధన్యవాదాలు కూడా తెలిపారు. కళ్యాణదుర్గం మండలం గోల గ్రామం. ఇక్కడ సురేంద్రబాబు సార్ గారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే, ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడ
సందర్శిస్తున్నప్పుడు గమనించినప్పుడు ఇక్కడ యువత చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళని ఉద్యోగులుగా మార్చాలనే ఉద్దేశంతో సార్ గెలిచిన వెంటనే ఒక డిఎస్సి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. మధ్యాహ్న భోజనం కల్పించినారు సారు. దానికి ఎంతో మేము రుణపడి ఉంటాము. దాదాపు వేలల్లో ఉంటుంది ఆ మెటీరియల్. సార్ ఉచితంగా ఇచ్చినారు. దానికి ఎంతో రుణపడి ఉంటాం మేము. అదేవిధంగా సార్ మాకు చేసిన ఇంత మంచికి మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగా జాబ్ కొడతామని సార్కి మేము చెప్తున్నాము. సారు అంటే ఇలాంటి ఎమ్మెల్యే మాకు మా నియోజకవర్గానికి రావడం మేమందరూ చేసుకున్న పుణ్యమని మేము భావిస్తాము. నేను కోచింగ్ సెంటర్ అంటే ఏమో తెలియని స్థాయి నుంచి ఈరోజు మెటీరియల్ తీసుకునే స్థాయికి నేను వచ్చినాను. అంటే 2017 నేను టీటీసీ అయిపోయినప్పటి నుంచి కోచింగ్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే మా ఇంట్లో పరిస్థితుల వల్ల నేను కోచింగ్ పోలేకున్నాను. కానీ సార్ దయ వల్ల నేను కోచింగ్ రావడం, ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేయడము, ఆయన మంచి అవకాశాన్ని మాకు ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇతర నియోజకవర్గాలలో పెట్టడం అనేది సార్ ఒక మార్గదర్శకము. సార్కి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాము. ఈ అమిలినేని సురేంద్రబాబు గారు ఉచిత కోచింగ్ ఇచ్చినారు మాకి. దానివల్ల నేను టెట్లో క్వాలిఫై అవ్వడమే కాదు, మంచి మార్కులు తెచ్చుకున్నాను. 121 తెచ్చుకున్నాను. దానికి కారణం వచ్చేసి ఈ ఉచిత మెగా డిఎస్సి కోచింగే తప్ప మరొకటి కానే కాదు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో స్కూల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో క్లాస్ లీడర్తో కొట్టించడం జీర్ణించుకోలేక ఉపాధ్యాయుడు వేధింపులు చేయడం వల్లనే విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం విద్యార్థి మృతి చెందిన విషయంపై స్కూల్ యాజమాన్యం ఏం జరిగిందో చెప్పట్లేదని, పోలీసు వారు చెప్తే కానీ తెలియలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సిఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సిఐ గారు చెప్తాను మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పకపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపించారు. మేము మా కోడి ఎవరికి చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయకష్టం చేసి పంపిస్తే వీళ్ళని అప్పగించింది చంపడానికా సార్ నారాయణ బ్రాంచ్ని? ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? మాలాంటి మా పిల్లోనికి కొట్టిన గత ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందుకు ఏమన్నా సార్ అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకుముందు. అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్తో కొంచెం జైబిల్లో పెట్టిస్తున్నారు. అది అంటే వచ్చి యజమానితో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకుంటే బ్రాంచ్ బాగలేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి పిడిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డెస్కర్స్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం మేము కలిసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపాల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మేము లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్? మేము అసలు అడ్మిషన్ అక్కడ చేంజ్ చేసుకున్నామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్కి చేంజ్ చేసుకున్నామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. మేము చూసుకుంటాం అంతే సార్. నిన్న సాయంకాలం అబ్బాయి డిన్నర్ చేసిందా లేదని కూడా యజమాని తెలియదు. వాళ్ళని అడిగితే సరైన సమాధానం చెప్తలేరు. డిన్నర్ తర్వాత అబ్బాయి స్టడీ అవర్కి వెళ్ళకుండా క్లాస్ రూమ్లోకి పోయి 8 గంటలకు రూమ్లోకి పోయి 10 మాకు తోటి విద్యార్థులు చూసే వరకు కూడా యజమాని ఆ అబ్బాయికి ఏం జరిగింది, ఎక్కడ ఉన్నాడు అది కూడా కబర్ కూడా లేదు. వాళ్ళకి ఏం అడిగినా కూడా ఇర్రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్తా ఉన్నారు. దానికి పూర్తి యజమాని బాధ్యత వహించాలి. యజమాని ఎక్కడున్నా ఇక్కడ వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మేము ఇక్కడికి వచ్చి కూడా రాత్రి 2 గంటలకు వచ్చాము. ఇప్పటివరకు కూడా పిలుస్తాం అంటున్నాం. ఇప్పటికి ఎవరు రాలేదు. పూర్తి యజమాన్యం బాధ్యత నిర్లయ తిన్నడా లేదని చూసుకోకుండా 2 గంటలు క్లాస్ పోకుండా. బాబు పేరు పి లోహితాచారెడ్డి, తండ్రి పేరు పి మధుసూదన్ రెడ్డి, స్వస్థలం రెసిడెంట్ ఆఫ్ షానాయిపల్లి విలేజ్, రేవల్లి మండల్, వనపర్తి డిస్ట్రిక్ట్. ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాటికి బాగుపడినట్టు చరిత్రలో లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు అన్నారు.
కుకట్పల్లి నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కార్పొరేటర్లు బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేశారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశానికే వెన్నుముక అయిన రైతు కోసం ఉచిత కరెంటు, రుణమాఫీ, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఆనందాలతో ఉన్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అల్లకల్లోలం చేసి రైతులను ఆగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులు వారి భూములు కాపాడుకుంటే అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపించి భయభ్రాంతులకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులను విడుదల చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటుందని బీఆర్ఎస్ కార్పొరేటర్ను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెనూ అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో విషాదం. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు వేధింపుతో విద్యార్థి ఆత్మహత్య. ప్రజావేదికలో ఉచిత మెటీరియల్ అందజేసిన డిఎస్సి. ఎమ్మెల్యే ఇచ్చిన మాటకు పాటుపడ్డారంటూ అభ్యర్థులు హర్షం వ్యక్తం. ఉస్మానియా హాస్పిటల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానికులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.